హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ స్పోర్ట్స్ పాలసీ గురించి ఎంసీక్యూస్ ద్వారా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 పార్ట్స్ చేశాను దీని మీద, స్పోర్ట్స్ పాలసీ మీద. ఆ 2 పాలసీస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసుకోండి. దానికి ముందు కూడా నేను టెక్స్టైల్ పాలసీ, టూరిజం పాలసీ, సెమీకండక్టర్ పాలసీ అండ్ డేటా సెంటర్ పాలసీ 4 పాలసీస్ చేశాను. అవి కూడా 4 అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ మీరు ఈ పాలసీ చూసే ముందు సెకండ్ పార్ట్ మీరు చూడకపోయిన ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ పార్ట్ చూడండి. ఎందుకంటే మీకు ఓవర్ వ్యూ వచ్చింది స్పోర్ట్స్ పాలసీ గురించి, అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయనేది మీకు ఫస్ట్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాతే ఇప్పుడు ఇక్కడికి రాండి. అంటే అది చూడకుండా చూసి అర్థం కాదా బ్రో అంటే అర్థమైద్ది, బట్ స్టిల్ ఓకే, అది మీ ఇష్టం. ఇవన్నీ మనం కవర్ చేసాము. ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ కవర్ అయిపోయినాయండి. ఫస్ట్ సెకండ్ పార్ట్లో ఇవన్నీ కవర్ అయిపోయినాయి. ఎంతవరకు వచ్చాము? ఎస్, 3 కాకులు, కడప, కర్నూలు ఉన్నాయి ఇక్కడ. కడప, కర్నూలు, కాకినాడ, విజయనగరం, గుంటూరు, నెల్లూరు చెప్పాం కదా. నేల, నెల్లూరు, కడప, కర్నూలు, కాకినాడ, ఆ గుంటూరు కూడా గుంటూరు. ఇది వచ్చేసి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ అంతే, ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. వేర్ విల్ బి ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇనిషియల్లీ అండర్ ద స్పోర్ట్స్ స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎక్కడెక్కడ ప్లేసెస్? విజయవాడ, విజయనగరం ట్రైబల్, కాకినాడ. అన్నీ కరెక్ట్ అండి, ఆల్ ఆఫ్ ద అబవ్. 1 2 3 ఇది ఇక్కడ ఇచ్చాడు, క్లియర్గా చూడండి. స్పోర్ట్స్ స్కూల్, 1 స్పోర్ట్స్ స్కూల్ ఫర్ ఎవ్రీ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ కూడా అడగొచ్చు క్వశ్చన్. ఎన్ని డిస్ట్రిక్ట్ కలిపి ఒక 1 స్పోర్ట్స్ స్కూల్ అని, ఫర్ ఎవ్రీ 3 డిస్ట్రిక్ట్స్ కంట. ఏ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇనిషియల్లీ సాఫ్ విల్ ఎస్టాబ్లిష్ స్పోర్ట్స్ స్కూల్స్ అట్ విజయవాడ, విజయనగరం. బిసైడ్స్ అంటే దాంతో పాటు అని అర్థం. స్పోర్ట్స్ స్కూల్ అట్ కడప అంటే విజయవాడ, విజయనగరం, కడప. 3 ప్లేసెస్: విజయవాడ, విజయనగరం ట్రైబల్, కడప. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ టార్గెటెడ్ బై ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది స్పోర్ట్స్ నర్సరీ స్కూల్స్ ఇన్ స్విమ్మింగ్ అండ్ జిమ్నాస్టిక్? ఆన్సర్ వచ్చేసి 4 to 6 years. ఇక్కడ క్లియర్గా ఉందిగా, 4 to 6 years. ఇక్కడ చూసిన ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎస్టాబ్లిష్ 1 స్పోర్ట్స్ నర్సరీ స్కూల్ ఫర్ స్విమ్మింగ్ అండ్ జిమ్నాస్టిక్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 4 to 6 years. నెక్స్ట్ క్వశ్చన్, where will be the state of arts sports university be established according to the AP sports policy? మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వస్తుంది? అమరావతి ఆన్సర్. ఇక క్లియర్గా ఇచ్చాడు చూసిన. ద స్టేట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ స్టేట్స్ ఆర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ అమరావతి, ప్రపోజ్డ్ స్పోర్ట్స్ సిటీ ఇన్ ది స్టేట్ ఆఫరింగ్ ఏంట్రా? ఆఫరింగ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ కరికులం అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ రీసెర్చ్. తర్వాత అదే స్పోర్ట్స్ యూనిట్ లోపల ఒక స్పోర్ట్స్ ఇంక్యుబేషన్ సెంటర్ పెడతారంట. తర్వాత స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ ఇన్ అమరావతి ఏం చేస్తుందంటే వీళ్ళు అడాప్ట్ ఏ సైంటిఫిక్ మెథడ్ టు ట్రైన్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఏపీ స్పోర్ట్స్ పాలసీ హౌ మెనీ స్పోర్ట్స్ మ్యూజియమ్స్ డస్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్? 3 ఉందిగా ఇక్కడ. The state government will seek to establish sports museums in 3 regions to honor those players who have brought pride in the state through their performance. Under AP sports policy, through which app will the association issue standard digital certifications for athletes? Sports, athletic, ఇవన్నీ కాదు. ఆన్సర్ క్రీడా యాప్. Under AP sports policy, where will be the authenticated digital certification issued through the క్రీడా యాప్ వీడ్ మేడ్ అవైలబుల్? ఈమెయిల్లో పెడతారా ఎవడన్నా? గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఒకవేళ పెట్టినా ఒక ఆలోచించిన అర్థం ఉంది. ఆన్సర్ డిజీ లాకర్ సర్టిఫికేట్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ మనం. ఇక్కడ ఉందిగా క్లియర్గా. డిజిటల్ సర్టిఫికేట్ స్టాండర్డైజేషన్, రికగ్నిషన్స్ అండ్ రెన్యువల్ త్రూ క్రీడా యాప్. ఆల్ ద అసోసియేషన్స్ మస్ట్ ఇష్యూ స్టాండర్డ్ డిజిటల్ సర్టిఫికేట్స్ త్రూ క్రీడా యాప్ డెవలప్డ్ బై సాప్. అథెంటికేటెడ్ డిజిటల్ సర్టిఫికేట్స్ షెల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ డిజీ లాకర్. ఇవన్నీ అఫీషియల్ డాక్యుమెంట్లోనివే. చూసాక అప్రోచ్ 9 ఉంది. మీరు ఫస్ట్ రికార్డింగ్ కానీ వినింటే, అదే ఫస్ట్ క్లాస్ కానీ వినింటే అసలు ఏంది అప్రోచ్ 9, ఎందుకు ఉన్నాయి, ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి, ఏ అప్రోచెస్లో ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ చెప్పాడుగా, క్రీడా యాప్ క్రియేటింగ్ ఏ స్టేట్ లెవెల్ సెంట్రల్ డేటాబేస్ టు స్ట్రీమ్లైన్ స్పోర్ట్స్ రిలేటింగ్ మానిటరింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఇనిషియేటివ్, ఏ డేటా బ్యాంక్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్స్ ఐడెంటిఫైడ్. ఏముంటాయంటే దాంట్లో సాప్ సర్టిఫైడ్ కోచెస్ వివరాలు, అప్కమింగ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ దాంట్లో ఉంటాయంట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ విల్ బీ ప్రమోటెడ్ ఇన్ ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ ఫర్ ఎన్హాన్సింగ్ అథ్లెట్ పర్సన్స్? పైన ఏపీపీఎస్సీ మెంటాలిటీ ఎలా ఉంటుందని చెప్పి మనం ఒక క్వశ్చన్ని థింక్ చేసాం, కానీ వాడు మనకు ఆపోజిట్గా ఉంది. అదే కాకినాడ ఉంది కదండి, కాకినాడ, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం క్వశ్చన్లో ఈ అన్నిట్లో ఏదో ఒకటి తప్పు ఉంటుంది, ఆల్ ఆఫ్ ద అబవ్ ఉండదు అని చెప్పి మనం ఒక ఎలిమినేట్ చేసి పెడతాం. కానీ ఏపీపీఎస్సీ చేస్తాడు ఆల్ ఆఫ్ ద అబవ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? సర్లే ఇందాక ఆల్ ఆఫ్ ద అబవ్ తప్పు
ఆల్ ఆఫ్ ద కరెక్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఆల్ ఆఫ్ ద పెడితే కరెక్ట్ అవుతుందని చెప్పి మనం ఇక్కడికి ఆల్ ఆఫ్ ద పెడతాం. అప్పుడు ఏపీఎస్ అంటాడు హోల్డ్ మై ఓఎంఆర్ షీట్ అంటాడు. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది లేదు, మిషన్ లెర్నింగ్ లేదు, ఆల్ ఆఫ్ ద తప్పు. వేరబుల్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివ్ అనలిటిక్ డాష్ బోర్డ్స్ ఉంది, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. ఏంది ఇది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ విల్ బి ప్రమోటెడ్ ఇన్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ ఫర్ ఎన్హాన్సింగ్ ది అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్. అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్కి కింద ఏ టెక్నాలజీస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూజ్ చేయబోతుందని అన్నాడు. ఏమేమిటి అవి? వేరబుల్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ క్రియేటింగ్ అనలిటిక్ డాష్ బోర్డ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ, మిషన్ లెర్నింగ్ లేదు. అంటే 1 2 3 కింద చూద్దాం. ప్రమోట్ ఐఓటీ, ఏఐ, ఏఆర్, విఆర్ ఇన్ స్పోర్ట్స్. వేరబుల్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వేరబుల్స్ అండ్ సెన్సర్స్ దేనికంటే ప్రొవైడెడ్ టు ద కోచెస్, దేనికి టు సెట్ ఆబ్జెక్టివ్ బెంచ్ మార్క్స్ పెర్ఫార్మెన్స్ అండ్ బిల్డ్ ప్లేయర్స్ ప్రొఫైల్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి దానికి వుడ్ బి యూజ్డ్ టు క్రియేట్ అనలిటికల్ డాష్బోర్డ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. ఓకే. ద స్టేట్ విల్ ఎంకరేజ్ ద యూజ్ ఆఫ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. ఆగ్మెంట్ రియాలిటీకి వర్చువల్ రియాలిటీకి తేడా ఏందో తెలుసుకోండి. ఆల్రెడీ దీని మీద యూపీఎస్సీ ప్రీవియస్ బిట్ ఇచ్చారు. సార్ వచ్చేసి అఖిల్ బుద్ధి సార్ కూడా ఇంటర్వ్యూలో చెప్తాడు. క్వశ్చన్ వచ్చింది ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ గురించి, సింపుల్ క్వశ్చన్, బట్ నేను స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయాను. నెక్స్ట్ నేను అసలు దాన్ని మొత్తం స్పాయిల్ చేశానని ఉంది. ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ యూట్యూబ్లో ఉంటుంది. అఖిల్ సార్ది ఐ డ్రీమ్లోనో దేంట్లో ఉంటుంది, బుద్ధి అఖిల్ సార్ది. యూపీఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఆగ్మెంట్ రియాలిటీ వచ్చి ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి, రేపు మనోడు ఏనైనా అసలు. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ, వాట్ పర్సంటేజ్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ విల్ బి ఎయిర్మార్క్డ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవెంట్ వచ్చి 10% అండి. అంటే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాటి ప్రాఫిట్స్లో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్స్కి, ఎన్జిఓస్కి వాడు డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల ఏంటంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ని వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు. అందుకని వాళ్ళు డొనేట్ చేస్తారు. ఊరికే ఎవడు ఏమీ చేయలే. కానీ మనం వింటుంటాం కదా న్యూస్లో, వాళ్ళు ఇన్ని కోట్లు దానాలు చేశారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీళ్ళు ఎన్ని కోట్లు, విప్రో ఎంత చేసింది, ఐబీఎం ఎంత చేసింది, ఇన్ఫోసిస్ ఎంత చేసింది సిఎస్ఆర్ కిందని. అదే ఇది చూసినా. డెడికేటెడ్ స్టేట్ స్పోర్ట్స్ సిఎస్ఆర్ ఫండ్. ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ విల్ బి ఎంకరేజ్డ్ టు ఎర్మార్క్ 10% ఆఫ్ దర్ సిఎస్ఆర్ ఫండ్స్ దెన్కి ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ పర్సన్ sponsorship for the national and international sporting events. Corporates will be encouraged to give project-based donations which will be eligible for tax exemptions under Section 80G. Section 80G మనం ఏమైనా లాగ్ ప్రిపేర్ అవుతున్నామా లేదంటే చార్టెడ్ అకౌంట్ ప్రిపేర్ అవుతున్నామా? ఏమైనా సెబీ ఎగ్జామ్ రాసిన, సెబీ నేను రాసా, ప్రిలిమ్స్ రాసాలే కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ దొబ్బింది. ఆ చార్టెడ్ అయింది కంపెనీస్ యాక్ట్ 2013 అవన్నీ ఎందుకు నేను చదివానో నాకే అర్థం కాలే. ఆ కామర్స్, కంపెనీస్ యాక్ట్, లా ఏదో అంటే ఉంటుంది, ఒక దాని మీద ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి ఆ వచ్చిన డబ్బుల్ని సిఎస్ఆర్ దేనికి యూజ్ చేస్తుందంట? స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ సిఎస్ఆర్ ఇనిషియేషన్ విల్ ఎన్ష్యూర్ సస్టైనబిలిటీ ఆఫ్ ఫండ్స్. ఈ ఫండ్స్ దేనికి యూజ్ చేస్తారని కింద చెప్పాడు. ఆ వచ్చిన ఫండ్స్ క్రియేటింగ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్గ్రేడింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డబ్బులు వస్తాయి కదా, అవన్నీ ఇచ్చాడు చూసుకోండి. నెక్స్ట్కి వెళ్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏముంది? ద స్టేట్ విల్ అడాప్ట్ ఏ రెనోవేషన్, మోడర్నైజేషన్, అడాప్షన్, ఆర్ఎంఓ అప్రోచ్ అంట ఫర్ అప్గ్రేడేషన్. ఇది కరెక్టే. ద స్టేట్ విల్ లీజ్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ద స్టేట్ విల్ లీజ్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఫర్ 10 years. అంటే యూజ్ చేయకుండా కొన్ని ఉంటాయి కదండి స్పోర్ట్స్, వాటిని ఒక 10 సంవత్సరాలు లీజ్కి ఇస్తారంటుంది. ఇది కరెక్టే. ద డిపార్ట్మెంట్స్ విల్ ప్రోగ్రెసివ్లీ టేక్ ఓవర్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది కరెక్ట్ అండి. ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ విల్ ఆపరేట్ అండ్ మెయింటైన్ బట్ విల్ నాట్ రినోవేట్ దేమ్ అంటున్నారు. ఇది తప్పండి. యాక్చువల్గా రినోవేట్ కూడా ఉంటుంది ఆన్సర్. అంటే దే విల్ ఆపరేట్, మెయింటైన్ అండ్ రినోవేట్ కదా. ఒకవేళ నాట్ తీసేస్తే ఆల్ ఆఫ్ ద వచ్చింది, కానీ ఇది కాదు. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 1 2 3 మాత్రమే, ఎందుకంటే 4వ స్టేట్మెంట్ తప్పు. రెనోవేషన్, మోడర్నైజేషన్, ఆపరేషన్ అప్రోచ్ ఇది కరెక్టే. వీళ్ళు అండర్ యూటిలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మినిమం 10 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చి ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఉంటుంది. ఇది కరెక్టే. ఇది వచ్చేసి ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ ఆపరేట్, మెయింటైన్ బట్ నాట్ అన్నాడు. యాక్చువల్ బట్ నాట్ కాదు, బట్ తీసేస్తే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ బట్ ఉంది కాబట్టి రెనోవేట్ దెమ్ కూడా చేస్తుంది. కింద చూద్దాం. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ద స్టేట్ విల్ అడాప్ట్ ఏ రెనోవేషన్, మోడర్నైజేషన్, ఆపరేషన్, ఆర్ఎంఓ అప్రోచ్ ఫర్ ది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద స్టేట్ విల్ లీజ్ అండ్ ఎగ్జిస్టింగ్ underutilized infrastructure facility for 10 years. The department will plan progressive takeover of existing infrastructure through private partnership for efficient utilization. The private partnership will renovate, maintain and operate facility. ఇందాక మనం రినోవేట్ దగ్గర తీసేసాం. రినోవేట్ చెయ్యదు అన్నాడు ఆ స్టేట్మెంట్, 4వ స్టేట్మెంట్. యాక్చువల్గా అది ఉంటే అన్ని కరెక్ట్ అయ్యేది. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్నోవేటివ్స్ అప్రోచెస్ విల్ బి ఎక్స్ప్లోర్డ్ బై ది స్టేట్ టు ఆగ్యుమెంట్
ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ద స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బిల్డ్ ఓన్ ఆపరేట్ మోడల్, ఫండ్ ఆఫ్ ఫండ్స్, వైబిలిటీ గ్యాప్ ఫండ్స్, అడాప్ట్ స్పోర్ట్స్ అండ్ అడాప్ట్ డిస్ట్రిక్ట్ పడడం. ఇక్కడ మళ్ళీ ఏపీపీఎస్ మనం ఏం థింక్ చేస్తాం అదే ఉంటుంది. ఇక్కడ మనం వెళ్తాం ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చరికి మళ్ళీ ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఉంటుంది. మనం ఏం థింక్ చేస్తామో దానికి ఆపోజిట్ థింక్ చేస్తాడు. బిల్డ్ ఆన్ ఆపరేట్ ఉంది, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంది, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంది, అడాప్ట్ స్పోర్ట్స్ అండ్ అడాప్టెడ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చూసావుగా, అడాప్ట్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ టు ఆగ్యుమెంట్ ది ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, అడాప్టెడ్ స్పోర్ట్స్ ఆర్ అడాప్టెడ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఉందంట. బిల్డ్ ఆన్ ఆపరేట్, ఫండ్ ఆఫ్ ఫండ్స్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అడాప్టెడ్ స్పోర్ట్ ఆర్ అడాప్టెడ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇవన్నీ ఈ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది రిగార్డింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ యాజ్ ద థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద కంట్రీ. మనం ఏం చూస్తాం, ఇది 975 కిలోమీటర్స్ ఉంది, కరెక్ట్ స్టేట్మెంట్ అని ఎగ్జామ్ ఓవర్వ్యూలో వెళ్ళిపోతాం. కానీ వాడు ఏం చేస్తాడు, మెలక పెడతాడు. ఇక్కడ చూసినా ఇక్కడ థర్డ్ లాంగెస్ట్ అంటే ఇది తప్పు, సెకండ్ లాంగెస్ట్ మంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడంటే 11 out of 26 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ విల్ హ్యావ్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, ఇక్కడ 11 out of 26 డిస్ట్రిక్ట్స్కి బే ఆఫ్ బెంగాల్ టచ్ ఉంటుంది, యాక్సెస్ ఉందంటాడు. కానీ 11 out of 13 తప్పు, యాక్చువల్ 13 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఆన్సర్ నన్ను ఎందుకు నన్ను అంటే ఇది థర్డ్ కాదు, ఇది సెకండ్ లార్జెస్ట్, ఇది 11 కాదు, ఇది 13 డిస్ట్రిక్ట్స్ కింద ఉంది. చూద్దాం కాన్సెప్ట్. చూసావుగా, ప్రమోషన్ ఆఫ్ రిక్రియేషన్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ విల్ హ్యావ్ 975 kilometers of coastline, which is the second longest coastline in the country. 13 out of 26 districts will have access to Bay of Bengal. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్లో, మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్లో. అడ్వెంచరస్ స్పోర్ట్స్. ద స్టేట్ ఎండివర్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ అడ్వెంచర్స్ స్పోర్ట్స్. ల్యాండ్, భూమి మీద, గాల్లో, ఆకాశం, ఓడి అమ్మ బేస్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. ఎంత ఇచ్చాడో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ హౌ మెనీ వాటర్ స్పోర్ట్స్ సెంటర్స్ విల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ ఫర్ ది క్యానోయింగ్, కోయింగ్, రోవింగ్ అండ్ సెయిలింగ్? ఆన్సర్ వచ్చేసి 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఉంటాయేమో అనుకుంటారు కదా, ఆన్సర్ 3. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ విచ్, ఇది వచ్చేసి 3. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ విచ్ లొకేషన్స్ విల్ హ్యావ్ హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ మౌంటైనరింగ్, హైకింగ్ స్పోర్ట్స్? ఆన్సర్ అరకు వ్యాలీ, హార్స్లీ బోత్. ఆన్సర్ బోత్ అండి, అరకు వ్యాలీ, హార్స్లీ హిల్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వుడ్ ఎస్టాబ్లిష్ 3 వాటర్ స్పోర్ట్స్ సెంటర్స్, కెనాయింగ్కి, కాయింగ్కి, రోయింగ్, సెయిలింగ్, సూటబుల్ లొకేషన్స్ ఇన్ ద స్టేట్ ఫర్ అడ్వాంటేజ్ ఆన్ ద లాంగ్ కోస్ట్ లైన్, ఎక్స్పాన్సివ్ ఇన్లాండ్ వాటర్ బాడీస్. ఓకే. ద గవర్నమెంట్ ఇంటెన్స్ టు సెటప్ హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ అరకు వ్యాలీ, అక్కడ విశాఖపట్నం అండ్ హార్స్లీ హిల్స్. నెక్స్ట్. అండర్ ఏపీ స్పోర్ట్స్ పాలసీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎడిషనల్ సెస్ on property taxes is allocated for the creation of sports infrastructure in urban areas? Additionals ఎంత అని అడుగుతున్నాడు. 3% ఎంత ఉంటుంది, 3% కింద చూద్దాం. చూసినా, మ్యాండేటరీ బడ్జెట్ అలొకేషన్. గవర్నమెంట్ అలొకేట్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అదర్ రెవెన్యూ ఫండింగ్స్ వచ్చేసి 3% అడిషనల్ సెస్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ టు బీ కలెక్టెడ్ బై ద అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ది స్టేట్ టు యూటిలైజ్ ప్రొసీడ్స్ దేనికి, క్రియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయిందా? ఓకే, అయిపోయింది. ఏమేమి కాన్సెప్ట్స్ అయిపోయినాయి? మ్యాండేటరీ అప్లికేషన్, బడ్జెట్ ఎవ్రీ 3% అడిషనల్ సెక్సెస్, 3 వాటర్ బాడీస్, అరకు వ్యాలీ, హార్స్లీ హిల్స్. దాని తర్వాత స్పోర్ట్స్లో 975, 13, 12 డిస్ట్రిక్ట్, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, బిల్డ్ ఆన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, గ్యాప్ ఫండింగ్, అడా స్పోర్ట్స్ అడాప్టెడ్ డిస్ట్రిక్ట్, ఆర్ఎంఓ అప్రోచ్, అప్గ్రేడేషన్ 10 years, ప్రైవేట్ పర్సన్ రెనోవేట్, మెయింటైనింగ్, ఆపరేటింగ్, 10% CSR ఫండ్స్, వేరబుల్స్, ఐఓటీ, ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, క్రీడా యాప్, డిజీ లాకర్, స్పోర్ట్స్ మ్యూజియం, 3 regions, స్పోర్ట్స్ యూనిటీ అమరావతి, విత్ ఇన్ ద స్పోర్ట్స్ యూనిటీ ఇంక్యుబేషన్ సెంటర్, 4 to 6 years స్పోర్ట్స్ నర్సరీస్, స్పోర్ట్స్ స్కూల్స్, విజయవాడ, విజయనగరం, కాకినాడ. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. రీజనల్స్ 12 to 8 విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప. ఇదేగా బొమ్మ, విజయనగరం, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. 3 parts మీరు చూసేసారంటే ఈ 3 parts మొత్తం కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనకు ఏమేం కవర్ అయిపోయినాయి? టెక్స్టైల్ అయిపోయింది, టూరిజం అయిపోయింది, సెమీకండక్టర్ అయిపోయింది, డేటా సెంటర్ అయిపోయింది, స్పోర్ట్స్ అయిపోయింది. 5 అయిపోయినాయి. మిగతా నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వేరేది ఒకటి చూద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేద్దాం, మంచిగా చేద్దాం, గట్టిగా చేద్దాం.